హే మీ అయ్యా జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్ हे ये डर का सुल्ताने माँ घर का सैताने चल शिकार जैया जुंबल के आया शेर పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్ బూడిదలా గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్ జడలురో హడలురో హడలురో దడలురో సవారీకి దొరుకు బిడ్డ శివాలేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. హే నీ అయ్యా జాగీరా చిల్మా ఓడొచ్చిండ్రా ఇక జడ్తీయారే జుంబలికే ఆయా షేర్ హే ఏ దర్కా సుల్తానే మా గర్కా సైతానే చిల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్ పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ బూడిదల గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్ జడలురో జడలురో హడలురో దడలురో కొడుతారో తొడలురో తీస్తారో తోలురో సవారీకి దొరుకు బిడ్డ సెవాలేసై బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. అట్లీస్ట్ భూతన్ రమేష్ అన్న తీసుకోండి, ఎందుకంటే ఆయా షేర్ సినిమా మీద విపరీతంగా ట్రోల్స్ చేసిరు, చూసారు కదా మీరు. సో అది ఒకసారి భూతన్ రమేష్ ఏమైనా ట్రై చేస్తారా కాల్లోకి తీసుకోవడం? చూస్తా. ట్రోల్స్ వల్ల బిజీ అయిపోయింది రమేష్, బిజీ అయిపోయాడు బాగా. ఒక ఛానల్ చెప్పిండు కదా చాలా బిజీ అయిపోయినా నేను సినిమాలు. మరి అంతే అయితే ఆ రూట్ అన్న కానీ లేకపోతే ఈ రూట్ అన్న కానీ ఏదో రకంగా పోతూనే ఉండాలా ముందుకి. అదే కానీ మనోడు ఆ రోజు కూడా తను ఇంటర్వ్యూ చేసినాడు మైక్ టీవీకి సంబంధించి. తర్వాత అయిపోయిన తర్వాత చిన్న రీల్ అది. కాకపోతే అప్పుడు ఆ సాంగ్ మనోడు విన్నట్టున్నాడు. ఆ ట్యూన్ ఏంటంటే కొంచెం హైలో ఉంటుంది, అది కొంచెం మన బేస్లా అనేసరికి అది ఎటో పోయింది. అదే మనోడి వాయిస్ ఎట్టుంటుందంటే కొంచెం సన్నగా ఉంటుంది, అది దీంట్లో బాగా బేస్ ఆయా షేర్ అనేది అట్టుంటుంది. ఇదేమో అన్న అట్లనే వరకు కొంచెం ఇబ్బంది, కొన్ని మాటలు తిట్టిర్రు. కానీ మళ్ళీ తర్వాత మనోడు మళ్ళీ పర్ఫెక్ట్గా పాడినాడు. మళ్ళీ ఎక్కడ ఓటుకున్నాడు అక్కడ దొరికించుకున్నాడు మనోడు. చాలా పాటలు మనకు ఎన్ని పాటలు, చాలా మంచి పాటలు సేకరించిండు. మొన్న నర్సిరెడ్డి ఒక మంచి పాట పాడిండు, రాముని మీద ఒక పాట మంచి మంచి ట్రై చేయండి అన్న, అది బాగుంటది. చేస్తా. ఎండాలేసిన కోల అది ఎండి కోలా ఓ నారామయ్య, అది ఎండి కోలా ఓ నారామయ్య. అరే బాయిలేసిన కోల బంగారి కోల ఓ నా సీతమ్మ, బంగారి కోల ఓ నా సీతమ్మ. అంతవరకు అయితే నాకు ఐడియా ఉంది, మంచి ఉంది. అట్లాంటి పాటలు మంచిగా చేసుకుంటూ కట్టెల గుమ్మన్నది మాయన్న కలవనే రమ్మన్నది, మంచి మంచి పాటలు సేకరించుకున్నాడు. నిజంగా ఒక యాక్సిడెంట్, బస్సు యాక్సిడెంట్ మీద కూడా ఒక పాట పాడాడు, బాగా పాడిండు. ఆ వైష్ణవి పాప యూట్యూబర్ వైష్ణవి, ఆయన మంచి అన్ని రకాలుగా కూడా పర్ఫెక్ట్. కానీ భగవంతుడు గొంతు సన్నగా ఇచ్చాడు, మంచోడు పాపం. కాకపోతే ఇక ఈ దానికి ఈ ఆయా షేర్ సాంగ్ వల్ల కొంత మాటలు పడ్డాడు, కానీ మళ్ళీ సెట్ అయ్యాడు.